ఏది వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఏదో కెమికల్స్ కలిపారు, లేదా హార్పిక్ కలిపారు, బాత్రూములు కడిగేటువంటిది కలిపారు అని ఇష్టరాజ్యంగా మాట్లాడారు కదండి. ఎంత దారుణం అంటే అది మాట్లాడారు. ఓకే, ఈ దేశంలో కానీ లేదా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే దీనివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా లేదా హాస్పిటల్ పాలయ్యారా? ఎవరైనా అనారోగ్య పాలయ్యారా? ఎవరైనా చనిపోయారా? లేకపోతే ఎవరైనా సరే ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు? నిజంగా కలిస్తే మనం తెలుసు కదా, చాలా డేంజరస్ కదా. ఇప్పుడు నిజంగా కలిసి ఉంటే దాని ప్రభావం చాలా సంబంధించినటువంటి అంశం అది. కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఎందుకు ఒక్క రిపోర్ట్ రాలేదు? ఇది ఇట్స్ ప్యూర్లీ కామన్ సెన్స్ పాయింట్. కనీసం ఇంగీత జ్ఞానం లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మీరు దృష్టిలో పెట్టుకొని క్రైస్తవుల్ని కార్నర్ చేస్తున్నారు. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక కులాన్ని లేదా ఒక మతాన్ని వీళ్ళు కార్నర్ చేస్తూ క్రైస్తవుల మీద ఆంధ్రప్రదేశ్ లో కక్ష తీర్చుకునేటువంటి కార్యక్రమం ఈ రోజు చేస్తా ఉంటారు. ఎంత దారుణమైనటువంటి అంశం అనేది. ఒక మతాన్ని మనం కించపరిచే విధంగా, ఒక మతాన్ని మనం మరి కార్నర్ చేసే విధంగా ఈ రోజు పాలకులు నడుస్తా ఉన్నారంటే, టీటీడీలో జరిగిన తప్పులు జరిగితే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఈ జీవో తెచ్చింది ఎవరండి? మరి ఇదే మన రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. 746 ఎవరు తెచ్చారు? 747 ఎవరు తెచ్చారు? అన్ని మత ప్రచారాలు చెయ్యొద్దు అని చెప్పింది ఎవరు? లేదంటే 7 కొండలు 2 కొండలు కాదు 7 కొండలు అనేటువంటి దాన్ని జీవో తీసుకొచ్చింది ఎవరు? మరి దాని పరిధిని పెంచింది ఎవరు? ఇన్ని అంశాలను తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ అదే జీవోని ఏదైతే 746, 747 జీవోని రద్దు చేస్తానని క్రైస్తవులకు జరిగినటువంటి క్రిస్మస్ ఫంక్షన్ లో ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే దాని గురించి ఎవరైనా మాట్లాడతారండి? మాట్లాడరు. ఆ జీవోని రద్దు చేస్తామని చెప్పి మాట్లాడుతూ అంటే ఒక్కరు మాట్లాడాల. ఏంటిది? ఏం పోతుంది? ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది? ఎందుకు ఈ విధంగా మరి ఒక మతాన్ని మరి కార్నర్ చేస్తున్నారు? క్రైస్తవులు కూడా ఈ సమాజంలో మనుషులు కాదా? క్రైస్తవులు ఎందుకు కార్నర్ చేస్తున్నారు? అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు కలిస్తేనే ఈ సమాజం. మతాన్ని కాదు గుర్తుపెట్టుకోవాలా? సరే, ఎవరు అనలేదు కదా క్రైస్తవులు చిన్న చూపు చూసే మాటలు, ఎవరు అనలేదు కదా. ఎందుకనలేదు? సాక్షాత్తు అసెంబ్లీలోనే మరి బైబిల్ పట్టుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు బైబిల్ ఎందుకు పట్టుకున్నారండి? క్రిస్మస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు బైబిల్ ఎందుకు పట్టుకున్నారు? ప్రార్థన ఎందుకు చేశారు? బైబిల్ వాక్యం ఎందుకు తెచ్చారు? అయితే ఆయన క్రిస్టియన్ అయిపోతాడా పట్టుకున్నట్టు మాత్రమే? లేదా ఆయన భక్తున్నట్లు లెక్క? ఆ రోజు ఎన్నికల కోసం క్రైస్తవులు వాడుకోవడానికి ఎన్ని డ్రామాలైనా చంద్రబాబు నాయుడు గారు వేస్తారు. రాజకీయ ప్రయోజనాల కొరకు ఎంత నీచానికైనా దిగజారేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నారంటే, మీరు ఒక పక్క సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, నువ్వు ఏకపక్ష ఇప్పుడు ఒక చూడండి, ఎమ్మెల్యే కమిషన్ అవసరమా అండి? సిబిఐ ఒకటి జరుగుతుంది, దాని మీద విచారణ జరిగింది, దాని మీద చార్జ్ షీట్స్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఏకసభ్య కమిషన్ వేసి దేనికి? నీకు అనుకూలంగా రాయించుకోవడానికి, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద వేయడానికి, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లడానికి ఈ రోజు ఏకసభ్య కమిషన్ వేసి నీ ఇష్టం వచ్చినట్టుగా రాపించుకోవడానికి, నీ ఇష్టం వచ్చినట్టుగా మరి దాని మీద వాళ్ళతో సంతకాలు పెట్టించుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని పెడతా ఉంటే ఏమనుకోవాలో చెప్పండి? సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఏకసభ్య కమిషన్ ఏందండి? దానికి ఎవరు సుబ్రహ్మణ్యం స్వామి గారు వేస్తే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిందా? మీ తెలియదేదండి బ్రహ్మనాయుడు గారు. సుబ్రహ్మణ్యం స్వామి గారు ఈ దేశంలో ఎక్కడ ఏ మూల ఏది జరిగినా ఆయన ఖచ్చితంగా సుప్రీంకోర్టు పోయేటట్టు అలవాటు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎన్నో అంశాల మీద వెళ్ళారు. ఇది కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ, హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి పరిస్థితుల్లో సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామిని బజారు తీసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కూటమి నాయకులు చేస్తా ఉంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుందని. అంటే ఎలిమినేట్ చేయాలనుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు చర్చ వచ్చింది కాబట్టి, లేకపోతే మనం ఇలా ప్రశ్నలు అడగడం కూడా దురదృష్టం. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు హిందువుల క్రిస్టియన్ల? ఎందుకంటే వాళ్ళు మాజీ టీటీడీ చైర్మన్లు కాబట్టి, ముఖ్యమంత్రి గారు వారి గురించి ప్రస్తావించారు కాబట్టి మీరేం చెప్తారు ఆ పార్టీ నాయకుడిగా? బ్రహ్మనాయుడు గారు, మీకు తెలుసో తెలియదో, మీరు ఎప్పుడైనా వైవి సుబ్బారెడ్డి గారి ఇంటికి వెళ్ళారో లేదో? కింద గోవులు ఉంటాయి, నిత్యము వాళ్ళ ఇంట్లో హోమాలు జరుగుతూ ఉంటాయి.
మీరు ఒకసారి గమనిస్తే తెలుస్తుంది వాళ్ళు ఏ మతమో లేకపోతే ఏది పూజిస్తున్నారు అనేది. లేదంటే సుబ్బారెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారి వైఫ్ కానీ మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఆ ఇంట్లో నిత్యము హోమాలు జరుగుతుంటాయి, పూజలు జరుగుతూ ఉంటాయి. అదల్లా ఉంచితే ఇక్కడ చూస్తే భూమన కరుణాకర్ రెడ్డి గారు సాక్షాత్తు మరి హిందూ సాంప్రదాయాల ప్రకారం కూతురు మ్యారేజ్ చేశారయ్యా, నేను ఆ మ్యారేజ్ కి బాలకృష్ణ గారు కూడా వచ్చారయ్యా అని క్లియర్ గా చెప్పారు కదా. అదే చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు గారు కూడా అక్కడికి వచ్చారు. మరి వాళ్ళని అడగండి, మరి బాలకృష్ణ గారిని అడిగితే చెప్తాడు కదా ఏ మ్యారేజ్ జరిగింది అనేది. దాని గురించి అసెంబ్లీలో చర్చ అవసరమా అండి? దాని గురించి ప్రజాధనం దుర్వినియోగం చేయాల్సినటువంటి అవసరం ఉందా అండి? ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? వీళ్ళ యొక్క ప్రచారాలు లేదా వీళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం అసెంబ్లీలో ఒక వేదిక వాడుకొని కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేటువంటి మాట వాస్తవం. మీరు పదే పదే ఈ అంశాన్ని అనేక సందర్భాల్లో కోర్టులు కూడా హెచ్చరిస్తా ఉన్నాయి. ఈ యొక్క అంశాన్ని తీసుకొచ్చేసి దీన్ని అనవసరమైనటువంటి రాద్ధాంతం చెయ్యొద్దు, మరి మతాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి కార్యక్రమం చెయ్యొద్దు అని చెప్తుంది. చాలా ఒకవేళ